అందరికీ నమస్కారం. ఈనాటి సత్యదర్శనం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. సత్యంతో జీవించడానికి మనకు ఎన్నో అద్భుతమైన విషయాలు, అద్భుతమైన పుస్తకాలు అందించారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారు. నేటి సత్యదర్శనంలో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ, స్వర్ణమాల పత్రి మేడం వారి వివాహ మహోత్సవ ప్రత్యేక కార్యక్రమంలో ఉన్నాం మనం. ఈనాటి కార్యక్రమంలో వారి యొక్క మహోత్సవం అంటే మనకు ఎలా మహోత్సవం, అసలు ఈరోజు ఎలా జరుపుకుంటాం, అసలు ఎప్పటి నుంచి ఈ సెలబ్రేషన్ జరుగుతున్నాయి, ఈ విషయాలన్నిటినీ, అసలు వివాహ బంధం అంటే ప్రాపంచికంగా ఆధ్యాత్మికంగా ఎలా అర్థం చేసుకోవాలి, సంసారంలో నిర్వాణం అని జీవించి ఆచరించి చూపించారు మన శ్వాస గురువును పరిచయం చేసిన మన గురూజీ గురుమ. వారి యొక్క విశేషాలన్నీ ఈ ఎపిసోడ్ ద్వారా తెలుసుకుందాం. ఈ జ్ఞానం అందించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్, హైదరాబాద్ భాగ్యనగర్ పిఎస్ఎస్ఎం మేనేజింగ్ ట్రస్టీగా, కడతాల్ కైలాసపురి ట్రస్టీగా, ఆ ప్రాంగణంలో ప్రోగ్రామ్ ఆర్గనైజర్గా ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు చేస్తూ నేడు పిఎస్ఎస్ఎం అంటేనే శాకాహార ర్యాలీలు, మెగా శాకాహార ర్యాలీలు అనేటువంటి వాటికి స్ఫూర్తియే ఈ మేడం. మీ అందరికి అర్థమై ఉంటుంది కదా, మనకు మెగా శాకాహార ర్యాలీ అంటే గుర్తుకొచ్చేది ఈ మేడమే. అసలు శాకాహార ర్యాలీలు అమ్మో మేము బయటికి రాము, మేము ధ్యానం అయితే చేస్తాం, ఇంట్లో కూర్చొని చేస్తాం, మేమైతే బయటికి రాము అనే నాటి నుండి నేడు మేము శాకాహార ర్యాలీ అయితేనే బయటకు వస్తాం అనే వరకు తీసుకొచ్చారు వారే లక్ష్మీ మేడం గారు. వారితో మాట్లాడి అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్కారం అండి. మన గురు యొక్క వివాహ మహోత్సవ శుభాకాంక్షలు మేడం. థ్యాంక్ యూ. మీకు మన పిఎస్ఎస్ఎం మాస్టర్స్ అందరికీ. ఎస్ మేడం. మరి ఈ సెలబ్రేషన్స్ మీరు ఎప్పటి నుంచి సెలబ్రేట్ చేస్తున్నారు? ఈ మధ్యనే సెలబ్రేట్ చేశారు కదా, ఏంటి మేడం ఆ విశేషాలు చెప్పండి. అంటే 50వ పెళ్లి రోజు చేద్దామని స్టార్ట్ చేయటం జరిగింది గత 3 సంవత్సరాల క్రితం. ఎందుకు చాలామంది అడుగుతారు, సార్ లేరు కదా, మరి మేడమేమో బెంగళూరులో ఉంటారు, ఈ సమ్మర్కి ఇటు రారు, ఎందుకు చేస్తారు అనేసి. ఆయన జీవన విధానమే మనకు ఒక స్ఫూర్తి. బుద్ధుడు కూడా రాజ్యాన్ని, భార్యని, బిడ్డని వదిలేసి ఈ ఆనాపానాసతి ధ్యానాన్ని తెలుసుకొని తర్వాత సంసారంలోనే నిర్వాణం చెందాలి అని బోధ చేశారు. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని పత్రి సార్ పెళ్లి చేసుకున్నారు, బిడ్డల్ని కన్నారు, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేశారు. అంటే సంసారంలో ఉంటూనే నిర్వాణం చెందొచ్చు. అంటే భౌతిక ధర్మాలన్నిటినీ కూడా మనం పాటించాలి, ఆధ్యాత్మిక ధర్మమే కాదు భౌతిక ధర్మాన్ని కూడా పాటించాలి అని నిరూపించారు ఆచరించి మనందరికీ. అది స్ఫూర్తిగా తీసుకోవాలి. ఈ మధ్య చాలామందిని చూస్తూ ఉన్నాము, మేము సేవ చేస్తున్నాము సొసైటీకి అని చదువుకున్న వాళ్ళు కూడా ఉద్యోగాలు లేకుండా, సంపాదన లేకుండా సొసైటీ మీదే చాలామందిని చూస్తూ ఉన్నాం. అది ఎంతవరకు కరెక్టు? సరే, ఎన్నాళ్ళు చేస్తారు అలాగా సొసైటీ మీద? ఒక 10 ఏళ్ళ 20 ఏళ్ళ తర్వాత లైఫ్ ఏంటి? మనం ఉన్నంతకాలం, మన శ్వాస ఉన్నంతకాలం మన లైఫ్కి మన సెక్యూరిటీ మనం చూసుకోవాలి కదా. మనకంటూ ఒక సంపాదన ఉండాలి కదా. మనకంటూ ఆర్థిక వనరులు ఎంతో కొంత ఉంటూ ఉద్యోగం చేస్తూ వ్యాపారం చేస్తూ సమయాన్ని ధ్యానం చేయమన్నారు. ఇంకా సమయం ఉంటే ధ్యాన ప్రచారం చేయమన్నారు. అంతేకాని ధ్యానం కోసం అన్నీ వదిలేసుకోమని చెప్పలా. ఎవరైనా బయట వాళ్ళు చూస్తే బయట వాళ్ళకి మన స్ఫూర్తిగా ఉండాలి. అరే ఇతను జాబ్ చేస్తున్నాడు, చక్కగా వ్యాపారం చేసుకుంటున్నాడు, హాయిగా భార్య బిడ్డలతో ఉంటున్నాడు, చక్కగా తల్లిదండ్రులు చూసుకుంటున్నాడు, ఫంక్షన్స్కి వెళ్తున్నాడు, మళ్ళీ ధ్యానం చేస్తున్నాడు, ధ్యాన ప్రచారం చేస్తున్నాడు, ర్యాలీలకు వెళ్తున్నాడు, పిరమిడ్లు కడుతున్నాడు, ఇలా ప్రోగ్రామ్స్కి వెళ్తున్నాడు. ధ్యానం చేస్తే ఇన్నిటినీ మనం బ్యాలెన్స్ చెయ్యొచ్చు అని ఒక స్ఫూర్తిగా బయట వాళ్ళకి మనం ఉండాలి. ఇది అల్టిమేట్ పాయింట్ మేడం. అలా కాకుండా ధ్యానంకి వెళ్తే ఉద్యోగాలు చేయకూడదా, ధ్యానంకి వెళ్తే వ్యాపారం చేయకూడదా, సంపాదించకూడదా, రావాలనుకున్న వాళ్ళు కూడా వెనక్కి వెళ్తారు. అలా కాదు కదా, పత్రికారు మనకు ఆచరించి చూపించారు. వారు జాబ్ చేశారు చక్కగాను. తర్వాత ఇంట్లో ఉన్నాయో లేదో పత్రి మేడం ఇంటికి ఎంతమంది వచ్చినా కూడా లేదు అనకుండా వండి పెట్టారు. అంటే ఇక్కడ ఉన్న దాంట్లో కొంత తీసుకొని, కొంత అవసరం ఉన్న తీసుకొని మిగతా వాళ్ళకి పంచడం నేర్పించారు. అంతే కదా. వారి వివాహ మహోత్సవం అంటే ఇప్పుడు గృహంలో ఎవరెవరైతే ఉన్నారో మీకెంత కావాలో అంత ఉంది కదా,
ఒక నలుగురికి పంచే తత్వాన్ని పెంచుకోండి అని మనం నేర్చుకోవచ్చు అంతే, కదా మేడం. నేర్చుకోవాలి, పంచటమే. ఏది మనది సార్? ఎస్, ఏది పుట్టేటప్పుడు ఏం తెచ్చుకున్నాం మనం? మనం ఏం తెచ్చుకోవాలి, పోయేటప్పుడు ఏం తీసుకెళ్తాం? మనం ఏం ఉన్నంత తీసుకెళ్ళాలి? కాలం మనం ఏది ఉన్నంతకాలం ఒక షేరింగ్ మాత్రమే. ఏదైతే ఉపయోగించామో ఏదైతే ఖర్చు పెట్టామో అదే మనది, అంతే, దాచుకునేది మనది కాదు. కాదు షేరింగ్. ఈ రోజు డబ్బు నా దగ్గర ఉంది, రేపు మీ దగ్గరికి వస్తుంది, ఎల్లుండి ఇంకొకరి దగ్గరికి వెళ్తుంది, అలా పాస్ ఆన్ అవుతూ ఉంటుంది తప్ప అది షేర్ Yes. మాత్రమే. ఇప్పుడు మన దగ్గర ఉన్నది కాబట్టి షేర్ చెయ్యాలి, అది నేర్చుకుంటున్నాం. నేర్పారు పత్రి సార్ Yes. మనందరికీ. సంసారంలోనే నిర్వాణము అని ఆచరించి చూపించారు. దాన్ని మళ్ళీ మరొక్కసారి మనందరం కలిసి గుర్తు చేసుకొని ఆ వైపుగా, ఆ దిశగా మనందరం నడవాలి. మన నడకే రాబోయే తరాల వాళ్ళకి స్ఫూర్తి కావాలి అని ఈ వివాహ మహోత్సవ వేడుకలు జరపటం అనేది జరుగుతోంది. ఎగ్జాక్ట్లీ మేడం. వారి అంటే ఈ మహోత్సవం సందర్భంగా మనందరం కలిసినప్పుడు, ఇలా కూర్చున్నప్పుడు, ఇలా మాట్లాడుతున్నప్పుడు, అరే పత్రి మేడం, పత్రి సార్ ఎలా జీవించారు, వారు మామూలుగా ఉన్న వాటిలో అంటే కంటెంట్మెంట్ అంటారు, ఎస్, సంతృప్తితో జీవించడం గురించి చెప్తారు, అదే ఆధ్యాత్మికత. ఇవన్నీ మనం గుర్తు చేసుకుంటూ మనల్ని మనం రివ్యూ చేసుకుంటూ ఉండడానికి ఉపయోగపడతాయి అంటారా మేడం? అంతే కదా సార్. ఉంటే పెడతాం, ఉంటే ఇస్తామని కాదు, అది ఉన్న దానిలో ఇవ్వటం నేర్పారు. ఉన్న దాంట్లో ఉన్న ఇవ్వాలి, దాంట్లో ఇస్తే పెట్టడం వస్తుంది, వచ్చినాక ఇస్తా కాదు, ఇస్తే వస్తుంది. అది. ఇది సూక్ష్మమైనటువంటి ఆధ్యాత్మిక సత్యం. అదేంటంటే ధ్యానం చేసి లోతుల్లోకి వెళ్ళిన వాళ్ళకే ఆ సూక్ష్మం అర్థమవుతుంది. భౌతిక జీవితంలో ఉంటూ ఉన్న వాళ్ళకి అర్థం కాదు. ఇస్తే వస్తాము అనుకుంటారు, కానీ అలా కాదు. మనం ఇస్తేనే మనకు వస్తుంది. ఓకే. అది ఎలా వచ్చినప్పుడు ఇస్తా ఇవ్వాలి, కాదు. ఎందుకు ఇవ్వాలి అని అంటే అది ఇస్తూ ఉంటేనే వస్తుంది. నేచర్ ఆఫ్ లా. అది ఇవ్వకుండా దాచుకున్నాము అంటే అది అవ్వదు కదా. ఇప్పుడు Yes. కర్నూలులో ఉన్నప్పుడు సార్ వాళ్ళ ఇంటికి ఎంతోమంది వెళ్ళేవాళ్ళు. మేడంకి ఇంతమంది వచ్చారు ఫుడ్ వండమంటే ఏముండేది కావట, అయినా ఆవిడ వండేది. వండాలని ఒక ఆలోచన. Yes. తర్వాత ఆ పక్కింట్లోనో ఎదిరింట్లోనో లేకపోతే వచ్చిన వాళ్ళు గమనించి తెచ్చి ఇవ్వటమో అలా జరిగిపోయింది. అంటే మన భావనా క్షేత్రంలో ఎప్పుడైతే మనం ఎస్ అని అంటామో, ఇప్పుడు పత్రికారు మనకు అందించిన వ్యక్తిగత సూత్రాల్లో కూడా మొట్టమొదటి సూత్రం అదే కదండి, ఎస్ అని అనటమే కదా. ఎస్ అని అంటే దానికి కావలసినటువంటి వనరులన్నీ సమకూర్చబడతాయి ప్రకృతి ద్వారా. అంటే ప్రకృతి మనకి ఇవ్వాలి అంటే ముందు మన భావనా క్షేత్రంలో మనం ఎస్ అని అనాలి కదా. అవును, నేను రెడీ, నేను ఏర్పాటు చేయడానికి రెడీ అనుకుంటే చాలు, అది ఎక్కడి నుంచి ఆటోమేటిక్ గా వస్తాయి. అమ్మో ఎక్కడ ఉంది, ఏం పెడతాము అని అనేటప్పటికి ఇంకా ఆ ఎనర్జీ డౌన్ ఉన్నాయి కాస్త అది రాదు. అది ఆధ్యాత్మిక జీవితంలో కాదు, ప్రాపంచిక జీవితంలో భయపడతాం, ఆగిపోతాం. కానీ ఇక్కడ ఆధ్యాత్మిక జీవితంలో ఆత్మశక్తిని నేర్చుకోవటానికి వచ్చిన వాళ్ళం కదా మనం. ఆత్మశక్తి అనంతం అని చెప్పారు కదా పత్రి సారు. మరి ఎంతైనా చెయ్యొచ్చు, ఏమైనా చెయ్యొచ్చు అని అన్నారు కదా. మరి అది నేర్చుకోవడానికి వచ్చినప్పుడు ఎస్ అనటమే మనం చేయాల్సింది. ఎస్ మేడం. ఈరోజు యాక్చువల్గా ఎక్కువగా మనం స్వర్ణమాల పత్రి మేడం గురించి మాట్లాడుకోవాలి మనం. అవును. మరి నిజం ఇవాళ డొక్కా సీతమ్మ గారి గురించి లేకపోతే జిల్లెలమూడి అమ్మ గురించి అన్నదానం చేశారని వాళ్ళు చెప్పుకుంటున్నాం మనం. చరిత్ర తెలుసు మనకు, తెలుసు. వాళ్ళ ఉన్న కాలంలో మనం లేము, కానీ మేడం ఉన్న కాలంలో మనం ఉన్నాం, లైవ్ గా చూస్తున్నాం మనం. ఆవిడ ఇంట్లో ఉన్నాయో లేవో తెలీదు, కానీ ఎస్ అని అందరికీ కడుపు నిండా తృప్తిగా వండి పెట్టింది. మరి అది ఎంత గొప్ప విషయం అండి. సో వాళ్ళ పిల్లలు ఇద్దరే అయినా ఆధ్యాత్మిక ప్రపంచంలో ఎంతో మంది బిడ్డలు ఆవిడకి వేల మందిని తయారు చేశారు, దగ్గరుండి చూసుకున్నారు. అవును. అది ఆవిడ నుంచి అది స్ఫూర్తిగా తీసుకోవాలి మహిళా మండలందరూ కూడా. అది ఆ స్ఫూర్తి తీసుకోవడానికే మనం ఈ మహోత్సవాలు ఏర్పాటు చేస్తున్నాం. కొంతమంది అనుకోవచ్చు ఈ ఉత్సవాలు ఏంటి, అవును మనదంతా సెలబ్రేషనే. సెలబ్రేషన్ ద్వారా నేర్చుకుంటాం, అంతే. ఓన్లీ సాధన ద్వారా కాదు. ఇప్పుడు అందరం కలిసాము అంటే గ్రూప్ కాన్షియస్ పెరుగుతుంది కదా సార్. ఎస్ మేడం. ఇప్పుడు 10 మందిని కలిసాము, గ్రూప్ కాన్షియస్ ఎనర్జీ లెవెల్ పెరుగుతుంది. సండే ఏర్పాటు చేశారు కదా మేడం, దాని గురించి చెప్పండి వివరాలు. ఏం చేశారు, ఎలా జరిగింది? చాలా బాగా జరిగింది సార్. మాకు మార్నింగ్ 8 కల్లా టిఫిన్ రెడీ చేసుకున్నాము. వచ్చిన వాళ్ళందరూ టిఫిన్ తిని 9:30 కల్లా షార్ప్గా 9:30కి శాకాహార ర్యాలీ చేసాం. ప్రతి ఆదివారం ర్యాలీ ఉంటుంది కదా హైదరాబాద్లో, వారానికి 5 రోజులు, అందులో ఆదివారం ప్రత్యేకమైన ర్యాలీ ఉంటుంది. కాబట్టి 9:30 to 10:30 1 అవర్ శాకాహార ర్యాలీ చేసాము కుకట్పల్లి ఏరియాలోనే. అక్కడ నుంచి వచ్చి చల్లగా కాసిన మజ్జిగ తీసుకొని
ఒక 45 మినిట్స్ మెడిటేషన్ చేసాం. అంతమందిని కలిసి ధ్యానం చేయటం అన్నది అద్భుతమైన విషయం. ఎస్. మామూలుగా ధ్యానమే అద్భుతము, అందరం కలిసి చేస్తే ఇంకా అద్భుతం కదా. అంటే వ్యక్తిగత ధ్యానం ఎప్పటికప్పుడు ఇంట్లో చేస్తూ ఉంటారు. చేస్తూనే ఉంటాం. ఇలా కానీ సామూహిక ధ్యానం ధ్యానాలు అది సామూహిక ధ్యానం కోసం అన్న కలవాలి. ఆ సామూహిక ధ్యానం చేసి ఆ Yes. తర్వాత వచ్చిన మన మిత్రులందరితో తలా కాసేపు మాట్లాడించి అందరి ఆనందాలని విని 1:30 వరకు 1:30కి లంచ్ చేసి ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోవటం జరిగిందన్నమాట. నిజానికి మేడం ప్రాపంచికంగా మన తల్లిదండ్రులకు ఎప్పుడు ఈ పెళ్లి రోజు పుట్టినరోజు మా ఇంట్లో అయితే ఎప్పుడు లేదు మేడం. నేనైతే ఫర్ ద ఫస్ట్ టైం ఇంత పెద్ద ఫ్యామిలీలో కూడా ఇలాంటి సెలబ్రేట్ చేయలే. పత్రి సార్ని కలిసిన తర్వాతనే ప్రతిదీ సెలబ్రేషన్. అంతే కదా, వైభోగం. ధ్యానం అంటే వైరాగ్యం కాదు, వైభోగం. ఒకప్పుడు ఎలా ఉండేదంటే ఆ నానుడి ధ్యానం అంటే 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చిన తర్వాత చివరి దశలో ఆ మార్గంలోకి వెళ్తారు, అదొక వైరాగ్యము అని అనుకునేవాళ్ళు. కానీ పత్రిగారు పరిచయం అయ్యాకే కదా ధ్యానం అంటే వైరాగ్యం కాదు వైభోగము అని తెలిసింది. ప్రతి క్షణము వైభోగమే. అది మనం నేర్చుకున్నాం పత్రిగారి ద్వారా. ఎందుకంటే ఆయనతో ఉన్నాం మనందరమే కూడాను. నెక్స్ట్ తరాల వాళ్ళకి మనస్ఫూర్తిగా నిలవాలి. దానికోసం మనం ఇలాంటి కార్యక్రమాలు సెలబ్రేషన్స్ చేసుకోవాలి. రైట్ మేడం. మీరు పత్రి సార్ పత్రి మేడంను ఎప్పుడు ఏ ఏ సంవత్సరం నుండి వారితో సాంగత్యం చేస్తున్నారు మేడం? 2005 ఫస్ట్ టైం నేను పత్రి సార్ని కుకట్పల్లి సెంటర్లో చూశానండి. 2005 కుకట్పల్లి సెంటర్ ఓపెనింగ్కి వచ్చారు, చూశాను. అంటే మనకు అప్పుడు నాలెడ్జ్ జీరో, ఏమీ తెలియదు. నేను ఒక నార్మల్ హౌస్ వైఫ్ని. అంటే గురువులంటే నమ్మకం ఉంది. నేను ధ్యానంలోకి రాకముందు షిరిడి సాయిబాబా జీవిత చరిత్ర చదివాను. తర్వాత గొలగమూడి వెంకయ్య స్వామి జీవిత చరిత్ర చదివాను. పాకలపాటి గురువుగారి జీవిత చరిత్ర చదివాను. వీళ్ళ జీవిత చరిత్రలు చదివితే నాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళు జన్మ ఒక భూమి ఒక విశ్వ కళ్యాణం కోసమే జన్మ తీసుకుంటారు. వాళ్ళు మాట్లాడేది మనలాంటి సామాన్యులకి అర్థం కాదు. అర్థం చేసుకోవాలి అంటే చాలా జ్ఞానం కావాలి. ఆ జ్ఞానం మనకు లేదు. కానీ వాళ్ళు ఏం చేసినా ఏం మాట్లాడినా అది ఒక విశ్వ కళ్యాణం కోసమే, ఒక మంచి కోసమే ఈ భూమి మీద అనేది ఆ పుస్తకాల ద్వారా కొంచెం నేర్చుకోగలిగాను. కాబట్టి పత్రిగారు మనకి భౌతికంగా ఏమీ నచ్చలేదు ఆ రోజున. కానీ ఆయన చూసి 500-600 మంది రావటము, ధ్యానం సర్వరోగ నివారణ అని చెప్పటం, నాకు హెల్త్ రీత్యా ప్రాబ్లం ఉండటం వల్ల గురువు అంటే భౌతికంగా నాకు నచ్చకపోయినా ఆత్మపరంగా గురువు గొప్పవాడు అన్న విషయం నా ఆత్మకు అర్థమయ్యింది. అంటే మనస్సు చదివిన విషయాల పట్ల వాటి లెన్స్ నుండి చూస్తే అనిపిస్తుంది అంతే. కానీ మన ఆత్మకు తెలుసు కదా ఎవరు ఎందుకు ఎక్కడికి వచ్చాం, వారిని ఎందుకు కలిసాం అనేది. అట్లా సార్ని కలవటం జరిగింది. అంటే మేడం మీరు చదివిన పుస్తకాల్లో ఎక్కడ కూడా వారి వివాహం గురించి గురుమాతల గురించి ఎక్కడ లేదు. ఇప్పుడు మనం షిరిడి సాయిబాబా గురించి అయినా పాకలపాటి గురువు గారి గురించి అయినా గొలగమూడి వెంకయ్య స్వామి వీళ్ళ గురించి చదివినప్పుడు గురుమాతలు లేరు వాళ్ళ జీవితంలో. మన ప్రత్యేకత మన భాగ్యం ఏంటంటే మన గురువుజీతో పాటు గురుమాత అంటే వాళ్ళు ఒప్పుకోరు, కానీ మన శ్వాస గురువును పరిచయం చేశారు కాబట్టి మనం చెప్తాం మనం గురువు అనుకుంటున్నాం అంతే. కాబట్టి మనకు గురుమాత ఇద్దరు ఉన్నారు. సో ఆ రోజు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అలా జరిగింది. తర్వాత మీరు పత్రి సార్ని మనస్ఫూర్తిగా ఆత్మ ఎట్లాగో అప్పుడే డిసైడ్ చేసింది కదా, ఆత్మస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా ఎప్పుడు అంగీకరించారు? మేడంని ఎప్పుడు కలిసారు? మేడంని కుకట్పల్లి సెంటర్కి వచ్చారు ఫస్ట్. మేడం కూడా కుకట్పల్లి సెంటర్ దగ్గరికే రప్పించుకున్నారు మొత్తం. చూశాను. ఆవిడ చూశాక అంటే గురువు భార్యలు అంటే ఒక రేంజ్లో ఎలాగో ఒక గొప్పగా ఉంటారని ఊహించు. సాధారణంగా ఉన్నారు, అందరితో కలిసిపోతున్నారు, అందరికి షేక్ హ్యాండ్ ఇచ్చారు, మాట్లాడుతున్నారు, ఒక ఫ్రెండ్ లాగా మాట్లాడుతూ ఉన్నారు. చాలా ఆవిడని చూశాక నేను చాలా ఇన్స్పిరేషన్ పొందాను అనమాట. ఆవిడ గురించి విని ఉన్నాం కదా, అప్పటి వరకు కొంత వినున్నాము ఇలా అని. ఆవిడని చూశాక నిజంగా ఇలాంటి వాళ్ళు దొరకటం మన అదృష్టం అని అనుకున్నాము. ఇంకా తర్వాత ఆడవాళ్ళం కదా, అయ్యో చీరల గురించి వాటి గురించి మాట్లాడుకుంటూ పచ్చళ్ళ గురించి అలా మాట్లాడుకుంటూ అలా కొంచెం దగ్గర అయ్యాము. ఇక చాలా వరకు మేడం గైడెన్స్ చాలా ఉపయోగపడింది. మేడం నాకు తెలిసి ఆ టాపిక్ ఎందుకు తీస్తారంటే కొంచెం దగ్గర అయిన తర్వాత అసలు ఆధ్యాత్మికత తర్వాత మాట్లాడతారు.
కానీ చాలా మేడం యొక్క స్పెషాలిటీ అది. పత్రి సారే అంటారు, మీరు ఒక గ్రూపా, ఒక టీమా అని. ఆ, అవును అని. తర్వాత మేడం నేను కలిసి చాలా ఊర్లు తిరిగాము, చాలా క్లాసులకి. ఆ ఎక్స్పీరియన్స్ చెప్పండి మేడం. సార్ గురించి అందరు చెప్తారు, మీరు కూడా ఎన్నోసార్లు చెప్పారు. మేడంతో మీ ఎక్స్పీరియన్స్, బయటికి వెళ్ళినప్పుడు మేడంతో నేర్చుకున్నది ఏంటి? మేడం అసలు పత్రి సార్ నుంచి ఎన్ని నేర్చుకున్నామో అందరికీ తెలుసు, మేడం గురించి దగ్గర ఉన్న వాళ్ళకి తెలుసు. మీరు తిరిగారు కాబట్టి చెప్పండి మేడం. 2011లో సార్ మేము 10లో మేము దాచపల్ల పిరమిడ్ కడితే వచ్చారు మేడం అక్కడికి. 10 నుంచి ఎక్కువగా మేడంతో ట్రావెల్ చేశాను నేను. ఓకే. 2010 నుంచి మేడంతో ఎక్కువ ట్రావెల్ చేయడం జరిగింది. 11లో ఒకసారి మేము కర్ణాటక కుళిగి అని ఒక ఊరు వెళ్ళాలి అని డిసైడ్ అయ్యాము. కుళిగి. అక్కడ ఒక పోలీస్ ఆఫీసరు ఒక ఫారెస్ట్లో ఒక 30x30 పిరమిడ్ కట్టారు. అక్కడ ఏంటంటే 5 తలల పాము తిరుగుతుంది అనేది మన వాళ్ళందరూ ఫోటోలు తీసుకొచ్చి చూపిస్తూ ఉన్నారనమాట. 5 తలల పాము ఓకే, లైవ్గా తిరుగుతుంది అనేసి. అన్నాక కుళ్ళిగి కర్ణాటక ధ్యాన మహిళ స్టార్ట్ అయ్యింది అక్కడ. అప్పుడు 2011లో బెంగళూరు పిరమిడ్ వ్యాలీలో ధ్యాన మహిళ స్టార్ట్ అయ్యింది. స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ ప్రోగ్రామ్ ఫస్ట్ 15 minutes తెలుగులో నాతో చెప్పించారనమాట. కన్నడలో ట్రాన్స్లేషన్ చేశారు. తర్వాత మేము ఇంకా అక్కడ నుంచి కుళిగి బయలుదేరాం. కుళిగి వెళ్ళాలి అన్నప్పుడు సార్ అన్నారు, మీరు నైట్ అక్కడ స్టే చేయండి అన్నారు. ఓకే అన్నాము. తర్వాత మళ్ళీ మేడం ఫోన్ చేసి, లక్ష్మి సార్ మళ్ళీ చెప్తున్నారే అక్కడ స్టే చేయమని, మనం కంపల్సరీ అక్కడ స్టే చేయాలి అని. ఓకే మేడం అన్నాం. మేము బెంగళూరు నుంచి బయలుదేరి వెళ్ళేసరికి ఈవినింగ్ 7 అవుతుంది. మా సిటీకి వెళ్ళేసరికి మాకు ఆ రోజు ఏంటో నాకు చాలా హెడేక్గా ఉంది. ఈవిడేమో కారులో ఉన్నప్పుడు మన నైట్ అంతా ధ్యానం చేద్దాము అంది. అసలే తలనొప్పిగా ఉంది, ఈవిడేమో ఇలా అంటున్నారు అనుకొని సరేలే ఎదురు చెప్పలేం కదా అలా అనుకున్నాం. సరే అక్కడ ఒక మాస్టర్ ఇంటికి వెళ్ళాము, టిఫిన్ తిందాము. ఒక లేడీస్ 5 members, జెంట్స్ ఒక 5 members, ఓన్లీ 10 members మాత్రమే నైట్ ఫారెస్ట్లో పిరమిడ్ దగ్గరికి వెళ్ళాము అనమాట. అంటే ఓన్లీ పిరమిడ్ మాత్రమే ఉంది అక్కడ, చుట్టూ ఏమీ లేవన్నమాట. అయితే ఇంకా అక్కడ నైట్ అంతా జెంట్స్ అందరూ వెళ్ళి పిరమిడ్లో మెడిటేషన్ కూర్చున్నారు. ఈ ట్రావెల్ చేసే క్రమంలో ఒక భయం స్టార్ట్ అయింది. 5 తలల పాము ఉంది, ఉన్నాం మనం అక్కడికి వెళ్తున్నాము. నైట్ టైము చాలా భయం అనిపించింది. కానీ వెళ్ళాము, ఈ జెంట్స్ అందరూ వెళ్ళాం, పిరమిడ్లో కూర్చున్నారు ధ్యానానికి. కానీ మేము లేడీస్ అందరము అక్కడ చెట్ల కింద కూర్చొని నైట్ టైం చూడండి సార్, ఫారెస్ట్లో 5 ఆడవాళ్ళమి ఫారెస్ట్లో కూర్చొని చెట్ల కింద కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉన్నాం అనమాట. మీరు మేడం ముగ్గురు అక్కడ ధైర్యవంతులు ఎవరు? అక్కడ పిరమిడ్ కట్టిన మేడం ఒకళ్ళు, అందరం కూర్చుని. అక్కడ ఒక 2 చెట్లు వింతగా ఉన్నాయి సార్. ఒక చెట్టు ఏంటంటే నైట్ 10 తర్వాత ఆ చెట్లోంచి ఒక్కొక్క డ్రాపు వాటర్ పడుతూ ఉంటుంది, వర్షం లేదు ఏమీ ఉండదు. అది. ఇంకొక చెట్టు ఏంటంటే పగలైతే ఆకు ముడుచుకుంటుంది, రాత్రి అయితే విచ్చుకుంటుంది ఆకు. అవి 2 అక్కడ స్పెషల్ అనమాట. మేము అసలు ఆ పాము ఆలోచనే పోయింది. చెట్టు కింద కూర్చున్నారు, సాధన కూడా కాదు సార్. మేము అందరం ఈ ముచ్చట్లు కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నాం అనమాట. స్పిరిచువల్ కబుర్లు, పిరమిడ్ ఎలా కట్టారు ఏంటి అనేసి. అక్కడ వర్క్ చేసే వాళ్ళకి పిరమిడ్ పాము లైవ్గా కనపడింది. వాళ్ళు ఇలా చెప్పారు, వాళ్ళు ఎలా చెప్పారు. కొంతమందికి కనపడింది, కొంతమందికి కనపడలేదు అనమాట. సో ఒక మూల పిరమిడ్ ఉంది, మేము ఈ మూల కూర్చున్నాం. ఆ పిరమిడ్ ప్రతిసారి ఒక రూమ్ వేసి ఉన్నారనమాట. నైట్ 2 o'clock వెళ్ళి అప్పుడు పడుకున్నాం అనమాట. పడుకుని అందరూ చెప్పిన మాట ఏంటి అంటే, పాము అలా తిరిగి పిరమిడ్ చుట్టూ టచ్ అయ్యి ఆ రూమ్ దగ్గరికి రాగానే మాయమైపోతుంది. అక్కడ వాళ్ళందరూ చెప్పిన మాట మాకు చెప్పారు వాళ్ళు. అక్కడికి రాగానే ఎందుకు మాయమైపోతుంది అనేది ఒక ప్రశ్న నాకు. అంటే పత్రి సార్ రూమ్ దగ్గర రాగానే మాయమైపోతుంది. అవగానే నేను మేడంతో అన్నా, ఆ నైట్ పడుకున్నా. లోపలైతే ప్రశ్నగా మిగిలిపోయింది. ఆ కల్లో నాకు పడుకున్నాక పాము నా ఒంటి మీద నుంచి ఇలా జారిపడింది. అందరం చూస్తూ ఉన్నది అటు నుంచి వస్తుంది అని నుంచొని ఉన్నాము. కానీ పాము నా ఒంటి మీద నుంచి ఇలా జారిపడింది. ఆ స్పర్శ నిద్రలోనే ఫీల్ అయ్యాను. మీరు డ్రీమ్లో ఫీల్ అయ్యాను స్పర్శని. మా తెల్లవారుజాము లేసి, మేడం నాకు ఇలా వచ్చింది, అసలు ఇక్కడ దాకా వచ్చి మాయమవటం ఏంటి, నాకు డౌట్ వచ్చింది మేడం, చెప్పమంటావా అంటే, వద్దు ఆగు, నీకు వచ్చింది చాలు, ఎవరికి చెప్పకు, నీలో నువ్వే అట్టు పెట్టుకో
అది నువ్వు అనాలిసిస్ చేసుకో దాని గురించి. మేడం వెరీ వెరీ చాలా చాలా ప్రాక్టికల్గా అది ఆవిడకి అర్థమైపోయింది, నాకు అర్థమైపోయింది. అయిపోయింది, ఇంకొచ్చేస్తాం అనమాట. తర్వాత మా పిరమిడ్ ఓపెనింగ్కి వచ్చారు పత్రి సార్. వచ్చి ఆ పాము ఫోటో చూపిస్తున్నారు అందరికి, 5 తలల పాము ఫోటో చూపిస్తూ నన్ను అడిగారు, మేడం అంకుల్కి ఎలా ఉంది అని. అనగానే నేను బాహ్యంగా అయితే మాట లేదు, కానీ ఆత్మపరంగా మీకు అర్థమైందని నాకు తెలుసు సార్ అన్న. అని వెంటనే సార్ నీకు అర్థమైందని కూడా నాకు తెలుసు అని. అంటే మేమిద్దరం అలా మాట్లాడుకుంటే అక్కడ ఏముందో నాకు అర్థమైంది, నాకు అర్థమైందని ఆయనకు అర్థమైంది, ఆయనకు అర్థమైన సంగతి నాకు అర్థమైంది. సో అది మీ ఇద్దరికి అర్థమైనట్టు ఎవరికి అర్థం కాదు. అది బాగా చెప్పొద్దన్నారు కాబట్టి చెప్పకూడదు. అది మేడం ఎందుకు వద్దన్నారు ఆవిడకి తెలుసు, అంతే. అవి కొన్ని విషయాలు అర్థమైంది. అప్పుడు నాకు పత్రి సార్ అంటే గౌరవం ఉంది, నమ్మకం ఉంది గురువు అంటే. కానీ ఆ సిచ్యువేషన్ జరిగిన తర్వాత ఈ భూమి మీద ఇంకా ఇంత గొప్ప మహాత్ముడు ఎవరు లేరు. షిరిడి సాయిబాబా, గొలగమూడి వెంకయ్య స్వామి, పాకలపాటి గురువుగారు చదివాను నేను. కానీ ఇది నేను లైవ్గా చూస్తే ఈ గురువుని అసలు వదలకూడదు, ఉన్నంతకాలం ఈ గురువుతోనే మనం ట్రావెల్ చేయాలి, ఈ గురువు సత్యాన్ని మనం తీసుకువెళ్ళాలి. అప్పుడు డిసైడ్ అయిపోయారు. అసలుకి అంతకు ముందే తులసిదళం బుక్ చదివాక బుక్ పరంగా నమ్మాను నేను. ఇక్కడ ప్రాక్టికల్గా ఆ సిచ్యువేషన్ క్రియేట్ చేశారు. అంటే ఆత్మ ఫస్ట్ కలిసినప్పుడు చెప్పింది సరైన, ఇంటెలెక్చువల్గా పుస్తకంతో కనెక్ట్ అయ్యారు, ఇక ఫిజికల్గా ఒక ఎక్స్పీరియన్స్తో ఫీల్ అయ్యారు, సార్తో కనెక్ట్ అయ్యి ఇంకా అసలు డౌట్సే లేకుండా పోయింది. సో అల్టిమేట్ ఎక్స్పీరియన్స్ మేడం. ఒక అడవిలో కేవలం పిరమిడ్ ఉండి లోపల వాళ్ళు మెడిటేషన్ చేస్తే బయట చేయడం అనేది మామూలు సాహసం కాదు. అది తలుచుకుంటే ఇప్పుడు మేమేమైనా అలా కూర్చుంది అని అనిపిస్తూ ఉంటుంది. అంతే. మీకు డేరింగ్ డాషింగ్ ఎక్కడి నుంచి వచ్చిందో నాకు అర్థమైంది. మీకు ఆ నైటు ఆ ప్రకృతి నుండి, పత్రిసారథి నుండి మీరు చదివిన ఆ గురువులందరూ మీకు ఇచ్చారు ఎనర్జీ అని అర్థమైంది మేడం. సో అలా ఇంకా మేడం ఇంకేమైనా ఉన్నాయా అలాంటి ఎక్స్పీరియన్స్? మేడం నుంచి ఏం నేర్చుకున్నారు ముఖ్యంగా? మేడం నుంచి ఆవిడ వండి పెట్టడం అనేది, ఆ సహనం. నేను అడిగాను, ఏం ఉండవు కదా మరి సార్ చెప్పగానే ఎలా అంటారు? ఇదిగో ఒక గురువుని నమ్మితే, అంటే ఆవిడ అంతకుముందు ఒక గురువుని సదానంద యోగి గారిని కలవటం కానీ, లేకపోతే కాశిరెడ్డి నాయుడిని కలవటం కానీ జరిగింది కదా. వాళ్ళ గురించి కొన్ని విశేషాలు చెప్పినప్పుడు గురువుల్ని మనం నమ్మాలి, గురువుని మనం నమ్మితే మనకంతా మంచిగా జరుగుతుంది అన్న, అంటే నమ్మటంలో ఆవిడ చెప్పే మాటలు నాకు కాస్త ఉపయోగపడ్డాయి. గురువులు అంటే గొప్పవాళ్ళు, అది మనం ఎలా నమ్మాలి, ఎందుకు నమ్మాలి అనేది మన సోల్ నుంచి ఉన్న మేడం చెప్పటం వల్ల ఆ నమ్మకంలో ఇంకాస్త బలపడింది. గురువు పట్ల నమ్మకం. గురువులను ఎలా, అంటే గురువుల పట్ల సరెండర్ ఎలా అవ్వాలి. ఒక సరెండర్ అయితే ఒక గురువుకి సరెండర్ అయితే ఆ గురువు మన ప్రాపంచిక జీవితాన్ని, ఆధ్యాత్మిక జీవితాన్ని ఎలా మెరుగులు పెట్టి ముందుకు సాగిస్తారు అనే దానికి, ఎలా హెల్ప్ చేస్తారు అనే దానికి మేడం మాటలు, మేడం చెప్పేవి చాలా. పుస్తకం ఏదైనా ఒక కొత్త పుస్తకం చదివింది అనుకోండి, ఆ పుస్తకంలో ఉన్నది మొత్తం చెప్పేస్తాయి. ఇదిగో నేను పుస్తకం చదివాను లక్ష్మి, చాలా బాగుంది, వీలైతే నువ్వు చదువు, ఇదిగో ఇలా ఉంది అని కంటెంట్ అంతా చెప్తారు. మేడం మీరు చెప్పారు ఇంకేం చదువుతానండి అనేది అనమాట. అలా మేడం చదివిన పుస్తకాల నుండి చాలా విషయాలు చెప్తూ ఉండేవారు అనమాట. ఫోన్ చేసినప్పుడు కానీ, విడిగా కలిసినప్పుడు కానీ చాలా విషయాలు చాలా బాగా చెప్తారనమాట. ప్రాక్టికల్గా ఇప్పుడు పలానా ఊర్లో ఇలా జరుగుతుందట, అది కరెక్ట్ కాదు కదా లక్ష్మి, మనం అలా కాదని అది దాన్ని సరిచేయాలి, చెప్దాం ఒకసారి. వాళ్ళు చేస్తే చేస్తారు, లేకపోతే లేదు, వింటారు, లేకపోతే లేదు. కానీ చెప్పటం అనేది మన ధర్మం అనేది మనం చెప్పేవారు అనమాట. సో అది అక్కడ కరెక్ట్ కాదు అంటే సత్యాలని డైరెక్ట్గా చెప్పేస్తారు కదా మొహం మీద. అలా మీరు కరెక్ట్ కాదు సార్, ఎవరిని మీరు అలా మాట్లాడద్దు, మీరు అలా ఉండద్దు, అది కరెక్ట్ కాదు కదా అలా చెప్పారు. మేడం ఏమనుకుంటారు వాళ్ళు అంటే, ఏమనుకుంటారు, చెప్పేది కరెక్టే కదా అంటే కరెక్టే, కానీ అంత మొహం మీద, ఫేస్ మీద ఎలా చెప్తాం మేడం అని నేనే చెప్తానంటే నాకన్నా చాలా ఇదిగా చెప్పేవారు అనమాట. తర్వాత ఏమన్నా అనుకోని, కానీ అలా చెప్పటం వల్ల వ్యక్తిగతంగా ఆ టైంకి కొంచెం వాళ్ళు అరే మేడం మనల్ని ఇలా అన్నారని కొంచెం మొహం చిన్నబుచ్చుకున్నా, తర్వాత కాలంలో ఒక 10 రోజులకో 20 రోజులకో నెల రోజులకో వాళ్ళే వచ్చి మళ్ళీ మేడం దగ్గర, మేడం మీరు చెప్పింది వాస్తవం, 100% వాస్తవం మేడం, నిజంగా మీ మాట మేము పాటిస్తున్నాం ఇప్పుడు అని చెప్పినప్పుడు నేను చాలా స్టన్ అయ్యేదాన్ని.
వాళ్ళ సోల్ ఎవల్యూషన్ కోసమే ఆ, చెప్పారు. అంటే ఇప్పుడు మీరు కరెక్ట్ కాదు అనేది వ్యక్తిగా మీకు నాకు ఏం ఉండదు సార్ అక్కడ. అంతే కదా. కానీ మీరు చేసిన పని తప్పు అని చెప్పినప్పుడు ఏమవుద్దంటే అది సోల్ లెవెల్లో మార్పుని తీసుకొస్తుంది. నిజమే మేడం. ఇప్పుడు అది రైట్ కాకపోయినా మనం అభినందిస్తే అది రైట్ అనుకుని దాన్ని నేను అలా ఫాలో అయిపోయి తప్పుకి మనం వెళ్ళిపోతారు కదా. ఏది అభినందిస్తే అదే పెరుగుతుంది కదా. అదే కదా. వండర్ఫుల్ మేడం. సో అలా మేడం దగ్గర నేను ఖండించడం అన్నది ధైర్యంగా ఖండించాలి అనేది నేర్చుకున్నాను. సార్ ఏమో కొంచెం సాఫ్ట్గా సిచ్యువేషన్ చూసి సందర్భానుసారంగా చెప్తారు. మేడం ఏమో వెంటనే కరెక్షన్ చేసి వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్తారు. వండర్ఫుల్ అది మేడం. ఈ వివాహ బంధంలో ఇద్దరు వాళ్ళు అంటే పత్రి సారు మనకు ఒక ఆధ్యాత్మిక గురువుగా మనకు ఆధ్యాత్మిక జ్ఞానం అందించినట్టుగానే కనబడ్డారు. అవును. మేడంని మనం సెపరేట్గా చూస్తే కూడా ఒక గురువు మాతగా మన జ్ఞానం అందించే లెవెల్లోనే ఉంటారు. అంటే వాళ్ళ సోల్ పర్పస్ అది. భౌతికంగా వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్గా భార్యాభర్తలు మనం చూస్తాం, కానీ సోల్ పరంగా చూస్తే వాళ్ళిద్దరూ కలిసి భూమి మీదకి వచ్చింది జ్ఞానాన్ని అందించటానికి, ప్రాక్టికల్గా ఆచరించి చూపించటానికి. దగ్గరగా చూసిన వాళ్ళకే ఆ జ్ఞానం అనేది అర్థమవుతుంది సార్. రైట్. ఇప్పుడు పత్రి సార్, పత్రి మేడం వివాహ బంధం నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు, జీవిత పాఠాలు ఏంటి మేడం? ఏం సార్, చక్కగా అందరి ప్రాపంచిక జీవితంలో వైఫ్ అండ్ హస్బెండ్ ఎలా ఉండాలి. మేడం కోపం వస్తే సార్ని వడబడ తిట్టేస్తారు. మనకి గురువు ఆవిడికి భర్తే కదా. సిటీలో హైదరాబాద్లో మేడం ఉన్నప్పుడు బయట ఎక్కడ భోంచేసేవారు కాదు సార్. నేను ఇంటికి వెళ్ళాలమ్మా, మేడం ఉన్నారు ఇంట్లో, ఎలా తిడతారు అని. సార్ మీరు మిమ్మల్ని కూడా నేను భర్తనే కదా ఆవిడకి అనేవారు సార్. అంత ప్రాక్టికల్ గా చెప్తారా? ఎవరైనా చెప్తారా? ఏ గురువు అయినా చెప్పరు. అందుకే ఎందుకు గురువు దగ్గర రానియరంటే అవన్నీ మనకు తెలియకూడదని. కానీ సారు మేడం మాది ఇంకోటి మేడం ఇంకా మేడంకి గుర్తు చేసి మరి చెప్పించారు పత్రిక. అలాగే మరి అలా చిన్నమ్మాయి మ్యారేజ్ అప్పుడు అల్లుడికి కాళ్ళు గడిగి కన్యాదానం చేశారు. మనకేమనిపిస్తుంది, మన గురువు ఏంటి కాళ్ళు కడగటం ఏంటి అని ఒక ఫీల్ కలుగుతుంది. కానీ అక్కడ ఆయన ప్రాక్టికల్గా ఒక బిడ్డకి తండ్రిగా, ఒక మామగారిగా అక్కడ కన్యాదానం చేశారు. గృహస్థ ధర్మాన్ని ఆచరించి చూపించారు. 100% గృహస్థ ధర్మం అక్కడ పాత్ర అది ఆ పాత్రలో లీనమైపోయారు. అది చేశారు, యువతలకు వచ్చేసారు. రైట్. సో అలా చాలా నేర్చుకోవచ్చండి. సో వాళ్ళిద్దరి నుండి ప్రాపంచిక జీవితం ఎలా జీవించాలి, సేమ్ టైం వాళ్ళ స్పిరిచువల్ లైన్లో మనం ఉన్నప్పుడు ఆ ఎనర్జీ ఈ ప్రాక్టికల్ లైఫ్లో ఎలా ఉపయోగపడుతుంది అనేది మనం బేరీజ్ వేసుకొని చూసుకోవాలి. రైట్. అది చాలా నేర్చుకోవచ్చు అక్కడ మనం. రైట్. ఇప్పుడు గృహస్థ ధర్మంలో ఉన్న ప్రతి ఒక్కరూ ధ్యానంతో పాటు ఆధ్యాత్మికతతో పాటు గృహస్థ ధర్మాన్ని ఎంత అద్భుతంగా పాటించాలి, పోషించాలి అనేది వారి నుంచి నేర్చుకునే గ్రేటెస్ట్ లెసన్. మరి వారిద్దరి అమ్మాయిలు గ్రేట్ మాస్టర్స్, వాళ్ళ గురించి చెప్పండి మేడం. చాలా. ఇప్పుడు పెద్దమ్మాయి పరిణిత మేడం స్వాగ్ అని ఒకటి పెట్టారు చక్కగా. సో దాని నుండి చాలా వర్క్ చేస్తున్నారు, చాలా క్లాసులు తీసుకుంటున్నారు. పైమాకి చాలా సలహాలు సూచనలు ఇస్తున్నారు. వెజిటేరియన్ ర్యాలీస్ చేస్తున్నారు చక్కగా, ఎక్కడ పడితే అక్కడ. పైమా 2.0 రన్ చేస్తున్నారు. అప్పుడు పత్రి సార్ పైమా ఇంట్రడ్యూస్ చేస్తే వీరు పైమా 2.0 చేస్తున్నారు చక్కగా. చాలా బాగా రన్ చేస్తున్నారు. ఎంతో మంది యూత్ కలుస్తూ ఉంటారు, సలహాలు సూచనలు ఇస్తూ ఉంటారు. చాలా వర్క్ చేస్తున్నారు. ఇంకా అలా చేయాలి, ఇలా చేయాలి. విజన్ మాత్రం చాలా ఉందండి వాళ్ళకి, చాలా విజన్ ఉంటుంది. సో ఆ విజన్ ఇంప్లిమెంట్ అవ్వటానికి కాస్త టైం పడుతుంది, కానీ వాళ్ళ ఇద్దరి విజన్ చాలా గొప్పగా ఉంది. అంటే అంత గొప్ప మహాత్ముడికి పుట్టిన బిడ్డలు కదా, ఆ విజన్ కూడా అలా ఉంటుంది. అంటే జీన్స్ అనేవి ఉంటాయి కదా, ఆ డిఎన్ఏ అనేది ఉంటుంది కదా. సో నాకు అలా అనిపిస్తుంది అనమాట, వీళ్ళ విజన్ ఇంత గొప్పగా ఉంది, చాలా వండర్ఫుల్గా ఉంది అని అనిపిస్తూ ఉంటుంది. అదే పిఎస్ఎస్ఎం గ్లోబల్ అద్భుతంగా రన్ చేస్తున్నారు. ఇంగ్లీష్ ఛానల్, పిఎంసి ఇంగ్లీష్ ఛానల్కి వర్క్ చేస్తూ చాలా అద్భుతంగా చేస్తున్నారు. మనం ఇక్కడ తెలుగులో చేసిన ధ్యాన మహాచక్రాల్ని అమెరికాలో సెలబ్రేషన్ చేస్తూ ఎక్కువ మంది కనెక్ట్ చేయడం అనేది గ్రేట్ థింగ్, చాలా గ్రేట్ కదా. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాలు లేదా తమిళనాడు, కర్ణాటక ఇలా కొంతవరకే మనం ధ్యానాన్ని అందించడం జరిగింది, కొన్ని దేశాలు కొంతమంది వరకే. ఇవాళ ఈ ఛానల్ ద్వారా కానీ లేకపోతే పరిణిత, పరిమళ మేడం వీళ్ళ ద్వారా బయట
జూమ్ సెషన్స్ ద్వారా కానీ ఎన్నో దేశాలకి ఎంతో మందికి ఇప్పుడు ఈ ధ్యానం అందుతుంది. వెజిటేరియనిజం గురించి తెలుస్తుంది, పిరమిడ్ పవర్ గురించి తెలిసి ఇప్పుడు పెద్ద పెద్ద పిరమిడ్లు ఎక్కడెక్కడో పెద్ద పెద్ద పిరమిడ్లు వస్తున్నాయండి. అసలు అమెరికాలో కూడా పెద్ద పిరమిడ్ వస్తుంది, వేరే కంట్రీస్ లో కూడా పిరమిడ్లు రావటం అంటే మామూలు విషయమా? అంటే పిరమిడ్ యొక్క శక్తి, పిరమిడ్ యొక్క పవర్ ని ఈ భూమి మీద ఇంట్రడ్యూస్ చేసింది పత్రికారే. దాని విలువని, విశిష్టతని ఇప్పటి మానవుడికి అది ఎంత అవసరమో తెలియచేశారు. నేటి తరానికి వీరిద్దరు అందిస్తున్నారు. చాలా గ్రేట్ వర్క్ చేస్తున్నారు. పత్రి సార్ మనందరికి ఇచ్చిన వీలునామా మన ఆత్మను మరింత ఉన్నతపరుచుకునే 3 లక్షలు ఇచ్చేసారు. అదే మనకి ఇచ్చిన గొప్ప వీలునామా. అంతే కదా, వారిద్దరికి ఇవ్వలే, మన అందరికి ఇచ్చారు. వాళ్ళకి యావత్ ప్రపంచం వాళ్ళ బిడ్డలే. కానీ వారు కీలక పాత్ర అయితే పోషిస్తున్నారు మేడం. పిఎస్ఎస్ఎం గ్లోబల్లో, తర్వాత పిఎంసి గ్లోబల్లో, ధ్యాన జగత్తులో మాత్రం వాళ్ళ పాత్ర క్లియర్ గా కనబడుతుంది మనకి. అంతే కదా. ఎస్ మేడం, వాళ్ళ లైఫ్ ఆఫ్ పర్పసే అది. అంటే అలాంటి మహాత్ముడికి పుట్టారు అని అంటేనే ఎంతో పర్పస్తోనే పుడతారు కదండి. అది ఫుల్ఫిల్ చేసుకుంటున్నారు వాళ్ళు, రైట్, వాళ్ళ లైఫ్. అంటే మనము శివుడు, పార్వతి, కుమారస్వామి, వినాయకుడు గురించి మనం చదివాము. ఎప్పుడైతే తెలియదు, పత్రిసార్ వాక్కులతో విన్నాం. వీళ్ళని డైరెక్ట్ గా చూస్తున్నాం. అవును అవును సార్. ఎస్ మేడం, చాలా అద్భుతం. సో ఇంకా వీళ్ళని ఇంకా ఏం నేర్చుకోవాలి? మీ అనుభవాలు ఇంకేమైనా చెప్తారా మేడం? ఇంకేమైనా ఎక్స్పీరియన్స్? అనుభవాలు అని అంటే సార్, ఒక గురువుని మనం మనస్ఫూర్తిగా నమ్మితే, సరెండర్ అయితే, అది ఎలా మన జీవితం ఎంత గొప్పగా ఉంటుందో, ఎంత ముందుకు వెళ్తాము అనేది చాలా ఇది. నేను 2007లో పిరమిడ్ వ్యాలీకి వెళ్ళినప్పుడు పత్రి సార్ నాకు చాలా గొప్పగా కనిపించారు. అప్పటి వరకు 5లో వచ్చిన 5, 6 వరకు నార్మల్గా అనిపించిన, 7లో మాత్రం ఆయనకి పూర్తిగా నేను సరెండర్ అయిపోయాను. సరెండర్ అయి పాదాలు నమస్కారం చేయాలని కోరిక కలిగింది. కానీ ఊరుకోరు కదా, పట్టుకుంటే కొడతారు లేదా తిడతారు. మళ్ళీ 10 మందిలో తిట్టించుకున్నా కొట్టించుకున్నా అది ఒక షేమ్గా ఫీల్ అవుతాం కదా అని చెప్పి ఊరుకున్నాను. కానీ లోపల మాత్రం ఒక కోరిక కలిగింది. ప్రోగ్రామ్ అయిపోయింది, వస్తున్నాము, సార్ అలా కూర్చొని ఉన్నారు. సరే షేక్ హ్యాండ్ తీసుకొని వద్దాం కదా, నుంచోగానే వెనక పెట్టిన కాళ్ళు ఇలా నాకు ముందుకు చాపేసి కానీ అన్నారు అడగకుండానే. అంటే నా మనసులో వచ్చిన ప్రతి ఆలోచన ఆయన పసిగట్టేస్తారన్నమాట. దానికి నాకు కావాల్సిన సమాచారం, నాకు కావాల్సిన పుస్తకం ద్వారానో, ఆయన మాటల ద్వారానో, క్లాసుల ద్వారానో నాకు కావాల్సింది నాకు ఇచ్చేస్తారు. సో అది నాకు చాలా గొప్ప అనుభూతి. అప్పుడు ఆ పాదాలు పట్టుకొని నేను అడిగాను అన్నమాట, నమస్కరించుకుంటూ. మనసులో అనుకున్న పైకి అనే ధైర్యం అప్పట్లో లేదు, నాకు మాట్లాడే ధైర్యం లేదు. మనస్ఫూర్తి కోరుకున్నాను అనమాట. అనంతమైన సేవ చేస్తున్నావు నాయన నువ్వు ఈ భూమి మీద, పిసరంత భాగం నేను పంచుకుంటే నాకు అవకాశం ఇవ్వు అని ఆయన పాదాలు పట్టుకొని అడిగాను. అది సంగతి. అది ఇక్కడ దాకా వచ్చింది, జరుగుతూనే ఉంది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సార్, ఇంకా నేను ఏది అనుకుంటే అది జరుగుతుంది. అంటే మనం అంటే ఆ థాట్ అంటే మనం మన యొక్క సోల్ పర్పస్ ఇగో ఇది నేను చేయడానికి రెడీ అంటే ఇంకా చేపిచ్చేస్తుంది, అంత అవుతుంది. అలా అది జరుగుతూ వస్తుంది అప్పటి నుంచి ఇప్పటి వరకు. అదే టైంలో నేను ఇంట్లో ఒక రోజు నైట్ కింద పడుకున్నాను అనమాట. సమ్మర్ కదా, కింద బండలు చల్లగా ఉంటాయని పడుకున్నాను. సార్ వచ్చి నా తల దగ్గర నుంచున్నారు. సార్ ఇలా మామూలుగానే హైట్, ఇలా మనం కింద పడుకొని కాదండి, ఇలా చాలా పెద్దగా కనపడుతున్నారు. అంత పెద్దగా ఉన్న సార్ అలా తగ్గి 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 ఇంత అయిపోయారనమాట. అయిపోయిన సార్ని ఒక బియ్యం సంచిలో వేసి కట్టేస్తున్నారు. అయ్యో అదేంటి గురువు గారిని అలా కట్టేస్తున్నారు అనుకున్నాను. అంటే ఆ మూట తీసుకొచ్చేసి నా తల మీద పెట్టారు. అదేంటి సార్ని నా మీద తల మీద పెడితే నేను ఎలా మోస్తాను అనుకుంటున్నా. ఇలా మెలకు వచ్చేసింది. వస్తే అప్పుడు నేను అనాలిసిస్ చేసుకున్నాను అనమాట. నేను అడిగాను కదా, పిసరంత భాగం నేను భాగం పంచుకుంటాను అని. అంత పెద్ద బాధ్యతలో ఒక ఇంత పిసరంత అంటే ఒక చిన్న బాధ్యత నా తల మీద పెట్టారు అనేది మీరు డీకోడ్ చేసుకున్నారు. ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లోకి వెళ్ళి మేడం, ఎవరికి వారే డీకోడ్ చేయాలి. నా ఎక్స్పీరియన్స్ మీరు ఎలా చేస్తారు? అది మీకు వచ్చింది, మీకు అందించిన జ్ఞానం. అంతే,
ఇప్పుడు అది ఇలా అవ్వచ్చు అలా అవ్వచ్చు అని మేం చెప్పడానికి లేదు. లేదు సార్, అది కుదరదు. అందుకే పత్రి సారు పిరమిడ్ 18 ఆదర్శ సూత్రాల్లో అనుభవాలను వినమన్నారు, అనుభవాలను చెప్పమన్నారే తప్ప అనుభవాలను విశ్లేషించమని చెప్పలేదు ఎక్కడా కూడా. ఎందుకంటే మీ అనుభవం మీది, నా అనుభవం నాది. నా సోల్ని బట్టి, నా పర్పస్ని బట్టి, నా ఎదుగుదలకి నాకు వస్తుంది ఎక్స్పీరియన్స్. దాన్ని మీరు ఎలా డీకోడ్ చేయగలుగుతారు? 100% చేయలేరు, చేయకూడదు, చేయలేరు కూడా. రైట్. వాళ్ళు ఎవరికి వారు ఏం అడిగితే ఏమొచ్చిందని, ఇప్పుడు అడిగింది మీరు, వచ్చింది మీకు, మీకు డీకోడ్ అయింది అంతే. ప్రతి ఒక్కరికి ఇదే సమాధానం అద్భుతంగా వెళ్ళింది మేడం. ఇది 100% ట్రూ. అవును, నేను అదే చెప్తా. పిరమిడ్ 18 ఆదర్శ సూత్రాలు అనుభవాలు వినమన్నారు, చెప్పమన్నారు తప్ప విశ్లేషించమని చెప్పలేదు సార్. ఎప్పుడు మీరు విశ్లేషిస్తున్నారు అంటే చెప్పేవాళ్ళది తప్పు, అడిగే వాళ్ళది కూడా తప్పే. అంతే. 50 ఛాన్స్ అవుతుందేమో. అడిగే వాళ్ళు ఎప్పుడైనా అడుగుతారు, కానీ చెప్పే వాళ్ళము మన అనుభవం చెప్తాం. ఇప్పుడు మీరు అడిగారు అనుకోండి, నాకు ఇలా అనిపించింది అని చెప్తాం, అది మీది ఎట్లయితుంది? ఇది 100% వండర్ఫుల్ మెసేజ్ ఇవాళ మేడం. ఇంకొక అల్టిమేట్ విషయం మీ నుంచి వినాలి మేడం. ఎప్పుడు మీరు చెప్పనివి, మేడంతో సార్తో ఇంత ప్రయాణం చేసిన మీరు, ఇంత చలాకీగా అద్భుతంగా వర్క్ చేసే మీరు ఎన్నో ఫేస్ చేశారు. అవన్నీ బయటపడడానికి పత్రి సార్, పత్రి మేడం నుంచి మీరు తీసుకున్న స్ఫూర్తి, శక్తి, జ్ఞానం గురించి చెప్పండి. శక్తి అంటే ఒకటి కాదు, రెండు కాదు, ఒకటి. శక్తి ఎదుర్కొన్నారు మీరు. శక్తి అంటే ఒకరి నుంచి ఒకరికి వచ్చేది కాదు, ఎవరిది వాళ్ళు సంపాదించుకోవాల్సిందే శక్తి అనేది. ఓకే, వండర్ఫుల్. పత్రి సార్ చెప్తారు కదా, మన శక్తి మనదంటారు అని. సో మన శక్తి మనది. సో ఏ ప్రాబ్లం వచ్చినా ఏం చేసినా అది మనది. మనం చేసే మనం అనుభవించాలని వచ్చింది, అది మనం అనుభవం కోసం వచ్చింది, అనుభవం కోసం వచ్చింది. అప్పుడు ఆ టైంలో కూడా మీరు ఇది అనుభవం అనే అనుకున్నారా? అనుభవమే. అవును, మీరు ఇప్పుడు అంతకు ముందు ఎట్లున్నారో అది జరిగిన తర్వాత నుంచి కూడా మీరు అలాగే కనబడ్డారు, కానీ ఎక్కడ తేడా కనబడలేదు మేడం. ఉండకూడదు సార్, అయిపోయింది కదా. ఒక సిచ్యువేషన్ జరిగింది, అయిపోయింది, దాని గురించి ఆలోచిస్తే ఏమొస్తుంది? ఏం రాదు కదా, అనవసరంగా శక్తి వృధా అవుతుంది. సో మన లైఫ్ ఏదో పర్పస్ ఉంది కదా, మన లైఫ్ అక్కడతో ఎండ్ కాదు కదా. మనం ఉన్నంతకాలం మన లైఫ్ లీడ్ చేయాలి. లీడ్ చేయాలంటే దాన్ని అక్కడితో ఆగిపోకూడదు. సిచ్యువేషన్ ఆపాలి, ఆగిపోయింది అంతే, మనం ఆగకూడదు. రైట్. అంటే మీరు దాన్ని ఎట్లా అర్థం చేసుకున్నారు? అంటే గురు కృప కొంతవరకు ఉంటుందా? మనం సరెండర్ అయితే నాలెడ్జ్ పరంగా మనకు ఉంటుంది సార్. అది ఇప్పుడు నేను ఏది చెప్పలేదు పత్రి సార్కి, మనం ఎప్పుడు నేను ఆయనకు అన్నీ తెలిసినాకే గురువులని ఒక జ్ఞానపరంగా మనం అడగాలి, తీసుకోవాలి, జ్ఞానాన్ని తీసుకోవాలి. కానీ ప్రాపంచిక జీవితంలో నాకు ఆ కష్టం వచ్చింది, ఈ కష్టం వచ్చింది, మా పిల్లోడికి ఏ సీట్ కావాలి, లేదా మా పిల్లోడు అలాగా, ఇవన్నీ నాకు చెప్తా ఉంటే వాళ్ళని అనిపించేది. కొంతమంది చెప్తూ ఉంటారు, అది వాళ్ళ పాపం వింటారు చాలా. వాళ్ళు ఎంత ఇష్టంగా చెప్తారో ఆయన అంత ఇష్టంగా వింటారు. నేను ఇంత చిన్న సిల్లి విషయాలు కూడా వాళ్ళు చెప్పడం ఏంటి, ఇంత వినటం ఏంటి అనిపిస్తూ ఉంటుంది. కాకపోతే గురువు సహనం అది. అంతే. సో ఈ గురువు దగ్గర జ్ఞానం తీసుకోవాలి, కానీ ఇలా సరే వాళ్ళ స్థితి అది. మనం మీరు ఏ రోజు ఏం చెప్పలేదు, సార్ దగ్గర ఉంటే అది అర్థమైపోయి ఆ జ్ఞానంతో మీరు అన్నిటిని దాటేశారు. అంతే. సో పత్రి సార్, పత్రి మేడంతో ఉన్న సాంగత్యంతో వచ్చిన జ్ఞానమే అంతే మిమ్మల్ని అన్నిటి నుంచి దాటేసింది. ఇది అందరికీ స్ఫూర్తి మేడం, అందుకే మీ నుంచి వినాలి అది. సో అల్టిమేట్ విషయాలు మేడం. ప్రతి సంవత్సరం మీరు సెలబ్రేషన్ చేయడమే కాదు, వారు అందించిన అన్నదానము అనేది, అన్నదానం అనద్దు కానీ అన్నప్రసాద వితరణ అనేది మీరు పరంపరగా కొనసాగిస్తున్నారు. ఇది రియల్లీ మీరు మాకు స్ఫూర్తి మేడం. వారిని మీరు ఎంత స్ఫూర్తి తీసుకున్నారో మీరైతే ప్రతి ఒక్కరికి స్ఫూర్తి PSSMలో. సో చివరగా మీ మెసేజ్ మేడం ఈరోజు. మెసేజ్ అంటూ ఏమి ఉండదు సార్, ఎప్పుడూను ఎవరి అనుభవం వాళ్ళది, ఎవరి జ్ఞానం వాళ్ళది. అందరికీ ఒక మెసేజ్ ఇవ్వండి. సో లాస్ట్లో ఒక మాట అన్నారు కాబట్టి, అన్న ప్రసాదం అని, ప్రసాదం అంటేనే ఒక శక్తివంతమైంది. ఆ ప్రసాదం తీసుకోవటం వల్ల మన లోపల ఎన్నో మార్పులు సంభవిస్తాయి. అది ప్రసాదం కదా. సో అది వినాయకుడి ప్రసాదం అవ్వచ్చు, ఇవాళ పత్రిజీ ప్రసాదం అవ్వచ్చు, ఏదైనా సరే ప్రసాదం అంటేనే అది లోపల మనలో శరీర శుద్ధి, శారీరక శుద్ధి, మానసిక శుద్ధి, ఆత్మశుద్ధిని కూడా చేసిద్ది. చూడండి. సో అందుకని ప్రసాదం అన్నది ఎప్పుడు మనం కళ్ళకద్దుకొని ఎందుకు తింటాము అని అంటే, అది శారీరక శుద్ధి, మానసిక శుద్ధిని, ఆత్మశుద్ధిని చేసిద్ది. సో ఈ భూమి మీద యోగులందరూ కూడా అన్నదానమే చేశారు. ఎందుకంటే అన్నదానం వల్ల భూమాత శాంతి పొందుతుంది.
భూమాత శాంతి పొందటం వల్లే ఈ సకాలంలో ఈ వాతావరణం పడుతుంది. సకాలంలో వర్షాలు పడటం కానీ, పంటలు పండటం కానీ, పశు సంపద పెరగటం కానీ, ఆరోగ్యాన్ని ఆనందం కావాలి అంటే ఈ భూమి మీద ఒక పాజిటివ్ ఎనర్జీ ఫామ్ అవ్వాలి. ఈ భూమి మీద పాజిటివ్ ఎనర్జీ ఫామ్ అవ్వటం ఎక్కడనంటే కేవలం అన్నదానం వల్లే. అందుకని ఆనాటి నుంచి ఈనాటి వరకు యోగులందరూ కూడా అన్నదానమే చేశారు. అదే ఈరోజు మన పిఎస్ఎస్ఎంలో ఎంతోమంది ఎన్నో చోట్ల ఒకే రోజు కొన్ని వందల మంది, వేల మందికి అన్నదానం చేస్తూ ఉన్నారు. అంటే ఒక పిఎస్ఎస్ఎం ద్వారా, ఒక పత్రిజీ ద్వారా ఈరోజు కొన్ని కోట్ల మందిలో దాన గుణాన్ని ప్రేరేపించి వ్యక్తిగత కర్మల్ని దగ్ధం చేస్తూ భూమి మీద ఒక పాజిటివ్ ఎనర్జీని క్రియేట్ చేయటానికే ఈ భూమి మీద పత్రిజీ జననం జరిగింది. ఎస్ మేడం. అంటే అన్న దానాన్ని పత్రిజీ అన్న ప్రసాదంగా, అంటే ధ్యాన సాధన చేసి శక్తివంతమైన ఆహారం ఇవ్వడం, దాని ద్వారా కూడా అది కూడా ప్రచారమే. ఇప్పుడు మన దగ్గరకు వచ్చేవాళ్ళు నిన్న అక్కడ జరుగుతుంది కడతాళ్ళు అక్కడిక్కడ ఫుడ్ మనకు అలా ఆ విధంగా ఉంది కాబట్టి మేము అందరం రాగలుగుతున్నాం అని చెప్తున్నారు అందరూ. అంతే కదా సార్. సమయానికి ఇప్పుడు ఎంత జ్ఞానం ఉన్నా శారీరక ధర్మాన్ని అనుసరించి 1 గంటకి తినేవాళ్ళం 2 ఒక ముద్ద తినాలి కదా. తిన్న తర్వాతనే కూర్చోగలుగుతాం. లోపల ఆకలేస్తుంటే ధ్యానం ఎలా కుదురుతుంది? కుదరదు కదా. అందుకే పత్రి సార్ ఇంత సాంబార్ అన్నమైనా మజ్జిగ అన్నమైనా వాళ్ళకి అన్నం పెట్టమన్నారు. 10 రకాలు పెట్టక్కర్లా, ఉన్నది ఒక రకమైన 2 రకాలైన కడుపు నిండా పెట్టమన్నారు. అప్పుడు మానవుడు ఒక ఆత్మ సంతృప్తి చెందుతుంది. అదే ఎనర్జీ. ఎక్కడైతే మానవుడు ఇక్కడ తప్ప అక్కడ సంతృప్తి చెందడు కదండి భూమి మీద. ఒక తిండి విషయంలోనే కడుపు నిండిన తర్వాత చాలు అని తృప్తిగానే ఏకైక సందర్భం అదే. ఇంకెక్కడ ఎవ్వరు అనరు భూమి మీద. దాన్ని పత్రి గారు ఇవాళ తీసుకొచ్చారు. పిఎస్ఎస్ఎంలు ఇవాళ చూడండి, పత్రిసార్ మ్యారేజ్లో ఈ సంవత్సరం ఎన్నో చోట్ల జరుపుకుంటున్నారు సార్. లేదా ఇప్పుడు ర్యాలీలు ఎన్ని చోట్ల జరుగుతున్నాయండి. ఆదివారం వచ్చిందంటే ఎన్ని ర్యాలీలు జరుగుతున్నాయి, ఎన్ని పిరమిడ్లు ఓపెన్ ధ్యాన క్లాసులు జరుగుతున్నాయి. ప్రతి కార్యక్రమంలో మన వాళ్ళు అన్నదానం ఉంటుంది. అంటే మరి ఎన్ని చోట్ల మరి ఈ అన్నదానం వల్ల, ఈ అన్నశాంతి వల్ల భూమి మీద ఎంత పాజిటివ్ ఎనర్జీస్ పెరుగుతున్నాయి. ఎగ్జాక్ట్లీ. సో ఇలాంటి ఒక మహత్తరమైన కార్యక్రమంలో మనల్ని భాగస్వామ్యం చేసినందుకు ఈ జన్మ కాదు, ఈ భూమి మీద ఇంకెన్ని జన్మలు ఉన్నాయో తెలియదు, కానీ ప్రతి జన్మ ఆయనకి కృతజ్ఞతగానే ఉండాలి అని కోరుకుంటాను. సూపర్ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇది మిత్రులారా, విన్నాం కదా, పత్రిజీ పత్రి మేడం వివాహ మహోత్సవం. మనందరికీ ఉత్సవంతో పాటు మనం ఎలా ఉంటున్నాం, ఇంకా ఎలా ఉండాలి, వారు మనకు నేర్పించింది మనం ఎంత ఆచరిస్తున్నాం, ఇంకా ఎంత మనం ముందుకు వెళ్ళొచ్చు అనేది మేడం వారి నుండి తెలుసుకున్నాం. సో వారి యొక్క సాంగత్యం ఏం చెప్తుంది అంటే, మేడం ద్వారా తెలుసుకున్నది మన మాటలతో ఫిజికల్గా అడగాల్సిన అవసరం లేదు. పత్రి సార్ ఉన్నప్పుడు కూడా ఎప్పుడు ఎవరు అడగలే, సైలెంట్గా ఉంటే సార్కి తెలిసి ఏమీ అని అడుగుతారు, ఏంటి సంగతి అంటారు, ఏం చెప్పాము, సైలెంట్గా ఉంటాం. సార్కి తెలుసు, తర్వాత ఏం జరిగిందో క్లియర్ అయిందో కూడా తెలిసింది. ఇప్పుడు కూడా అంతే, మన ధ్యాన సాధన చేసుకుంటూ వారు నేర్పించిన జ్ఞానాన్ని ఆచరిస్తూ వెళితే ఎంత అద్భుతంగా, జాయ్ఫుల్గా, యాక్టివ్గా, డైనమిక్గా ఉండొచ్చో లక్ష్మీ మేడమే మనకు ఉదాహరణ. కాబట్టి ఇలా మనం ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.